హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. అశోక ఆన్లైన్ అకాడమీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేర్ ఆఫ్ అశోక్ కుమార్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైన తర్వాత అత్యధిక మార్కులు కలిగినటువంటి సబ్జెక్టు తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఎక్కువ స్కోరింగ్ కలిగిన సబ్జెక్టు తెలంగాణ ఉద్యమ చరిత్ర. లాస్ట్ టైం గ్రూప్ 2లో అది వాస్తవమని నిరూపించబడింది. తెలంగాణ ఉద్యమంలో 143 మార్కులు పెట్టినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం గ్రూప్ 2లో నా యొక్క పర్సనల్ గైడెన్స్లో నా క్లాసెస్ విన్న వాళ్ళల్లో 138 చేసినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, మార్కులు ఎక్కడ వస్తాయి, స్కోరింగ్ సాధించాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా మన క్లాసులలో టీశాట్ మన టీవీలో కూడా 20 గంటల పైన క్లాసెస్ చెప్తే దాదాపుగా ఆ 20 గంటల నుంచి 25 గంటల మధ్య క్లాసెస్ చెప్తే 130+ మార్క్స్ రావడం జరిగింది. ఇప్పుడు నా యొక్క సొంత యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని అందజేస్తున్నాను. దాదాపు తెలంగాణ ఉద్యమంలో 150 మార్కుల పేపర్ ఉంటే 150 గంటల క్లాస్ ఇస్తాను. ఒక్కొక్క గంటకి ఒక మార్కు చొప్పున దాదాపు మన యొక్క ఆన్లైన్ క్లాసులలో 85% గ్యారంటీ నాది. 85% గ్యారంటీ నాది అంటే 150 మార్కుల పేపర్ ఉంటే దానిలో మినిమం నా యొక్క నోట్స్ నుంచి 135 గ్యారంటీగా వస్తాయి. 145 వరకు కూడా వస్తాయి, కానీ మనం గ్యారంటీ 135 పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎనీ ఎగ్జాముల్లో మనకు ఉద్యోగం రావాలంటే కావలసిన మార్కులు 70%, 70%. ఒకవేళ టాప్గా నిలబడాలంటే 75% కావాలి. కానీ మనకు తెలంగాణ ఉద్యమంలో 85 నుంచి 90% మార్కులు స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంది. మన క్లాస్ నుంచి దాదాపుగా 85 to 90% ఈజీగా వచ్చాయి కూడా. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రతి పోటీ పరీక్షల్లో, అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇప్పటి వరకు 90% ఆఫ్ మార్క్స్ మనకు క్లాస్ నుంచి రావడం జరిగింది. అందుకే నేను గ్యారంటీ కోచింగ్ 85 to 90% ఆఫ్ మార్క్స్ ఇచ్చే విధంగా మీ క్లాసెస్ అందజేయడం జరిగింది. కాబట్టి అది ఆ పూచి నాది. మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎలా చదవాలి, ఎక్కడెక్కడ స్కోరింగ్ అవుతాయి, ఏం చదివితే మార్కులు వస్తాయి అన్న కాన్సెప్ట్ని ఈ వీడియోలో మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. మరి ఆన్లైన్ క్లాసెస్ ఏ క్లాసులు అందజేస్తానంటే అటు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 2 క్లాసులు అందజేస్తాను. గ్రూప్ 1, గ్రూప్ 2 2 క్లాసెస్. అటు గ్రూప్ 1లో కూడా 100 నుంచి 150 గంటల క్లాసెస్ ఉంటాయి, గ్రూప్ 2లో కూడా 150 గంటల క్లాసెస్ ఉంటాయి. కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. గ్రూప్ 1లోను హైయెస్ట్ ఆఫ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఎక్కడ వస్తాయంటే మన తెలంగాణ ఉద్యమం నుంచి మినిమం 130 మార్కుల వరకు గ్రూప్ 1లో స్కోర్ చేయవచ్చు. గ్రూప్ 1లో అంతకంటే ఎక్కువ రావండి. ఎందుకంటే మనకు 10 మార్కుల క్వశ్చన్లు ఉంటే ఆ 10 మార్కుల క్వశ్చన్లలో 15 క్వశ్చన్లు ఇస్తాడు. మరి హైయెస్ట్ ఆఫ్ 9 మార్క్స్ లెక్కన వేస్తేనే 135 వస్తాయి. కాబట్టి 9 మార్క్స్ వేయకుండా 8 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గ్రూప్ 1లో మాత్రం 120 నుంచి 130 కంటే ఎక్కువ రావు. అదే గ్రూప్ 2లో అనుకోండి 135 నుంచి 140 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది గ్రూప్ 2లో. కాబట్టి గ్రూప్ 1కి గ్రూప్ 2కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. సబ్జెక్టు విధానం చదవడంలో తేడా ఉంటుంది, అనాలిసిస్లో తేడా ఉంటుంది, అవగాహన చేసుకోవడంలో తేడా ఉంటుంది. జస్ట్ గ్రూప్ 2లో మనము గుర్తుపడితే సరిపోతుంది, కానీ గ్రూప్ 1లో ఎనాలిసిస్గా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇక్కడ మనము ఏ కోణంలో చదవాలి అన్న కాన్సెప్ట్ని కనుక మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తే, ముందుగా మనము
ఈ రెండు కాన్సెప్ట్లు చూసుకుంటే కంపల్సరీగా మనకు వచ్చే మార్కులు నియర్ 25 to 30 మార్క్స్ రెండే కాన్సెప్ట్లు. ఏంటంటే ఒకటి క్రోనాలజీ, రెండవది కమిటీలు. ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రిపరేషన్ అయ్యేటప్పుడే ఇది గ్రూప్ 2లో మిత్రమా, గ్రూప్ 2లో క్రోనాలజీ కమిటీలు అనేవి రెండు చదివితే క్రోనాలజీలో 15 మార్కులు కంపల్సరీ వస్తాయి. లాస్ట్ టైం గ్రూప్ 2లో కమిటీల నుంచి 12 క్వశ్చన్లు రావడం జరిగింది. 27 క్వశ్చన్లు ఈ ఏరియా నుంచే టచ్ అవుతాయి. 30 మార్కులు ఈ రెండు ఏరియాల నుంచి అవుట్ ఆఫ్ 150లో ఇక్కడ మనకి రెండు కాన్సెప్ట్లకి వెళ్ళి 30 మార్కుల వరకు టచ్ అవుతాయి. కాబట్టి ఈజీగా చదివే ఒక ప్రయత్నం చేయాలి. సబ్జెక్ట్ ఎనాలిసిస్ చేసేటప్పుడే ఈ రెండు కోణాలని కొంత జాగ్రత్తగా పరిశీలించే ఒక ప్రయత్నం చేయాలి. పోయినసారి టీశాట్ మన టీవీలో నేను 1:40 క్లాసు, ఒక క్లాసు కేవలం కమిటీల పైన చెప్పాను. కేవలం కమిటీల పైన 1:40 క్లాస్ చెప్తే ఆ క్లాసు నుంచి యాజ్ ఈజీగా 12 క్వశ్చన్లు రావడం జరిగింది. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఎలా అడుగుతారంటే కమిటీలోని సభ్యులు అడుగుతారు అంటే ఆ కమిటీలో సభ్యులే క్వశ్చన్ అడిగారు. ఇది కమిటీ నివేదిక పైన క్వశ్చన్ అడుగుతారంటే ఆ నివేదిక పైనే క్వశ్చన్ వచ్చింది. ఇది కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశాడని క్వశ్చన్ అడుగుతారంటే ఆ తేదీనే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కోణాలలో ప్రతి విద్యార్థి కూడా గ్రూప్ 2 స్టాండర్డ్లో మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే మనకు స్కోరింగ్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి టోటల్గా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ బిట్లు పడతాయి, ఏ విధంగా బిట్లు పడతాయి అన్న కాన్సెప్ట్ పైన కూడా మీ క్వశ్చనింగ్ అనాలిసిస్ గ్రూప్ 2లో 20 to 30 అవర్స్ క్వశ్చనింగ్ అనాలిసిస్ పైనే 10 చాప్టర్ పైన 2 గంటల క్లాసు అదనంగా తీసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మనం తెలంగాణ ఉద్యమాన్ని 2 భాగాలుగా చేసుకొని చదవండి. ఒకటేంటంటే ఉద్యమము మరియు కాన్సెప్ట్స్, ఉద్యమాలు మరియు కాన్సెప్ట్స్ అనే కోణంలో ఇక్కడ చూసుకోవాలి. ఉద్యమాలు కాన్సెప్ట్ అనే కోణంలో ఇక్కడ చూడాలి. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థను చదవాలి. ప్రభుత్వ వ్యవస్థను చదవాలి అంటే తెలంగాణ ఉద్యమాన్ని చదివేటప్పుడు 2 కోణాలు, ఒకటి ఉద్యమాలు, రెండవది ప్రభుత్వ కాన్సెప్ట్ వ్యవస్థ అనే 2 భాగాలు చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఇటువైపు చూద్దాం. ఉద్యమాలు కాన్సెప్ట్స్ అనే నేపథ్యంలో చూస్తే మనకు టోటల్గా తెలంగాణ ఉద్యమాన్ని చదివేటప్పుడు ఒక 4 ఉద్యమాలు కనబడతాయి. ఒకటి 1952 ముల్కీ ఉద్యమం, 1952 ముల్కీ ఉద్యమం కనబడుతుంది. రెండవది 1969 జై తెలంగాణ ఉద్యమం కనబడుతుంది. జై తెలంగాణ ఉద్యమం కనబడుతుంది. మూడవది జయాంధ్ర ఉద్యమం కనబడుతుంది. మరి జయాంధ్ర ఉద్యమం మనకి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే కాన్సెప్ట్ కంపల్సరీగా అవసరమే. కాబట్టి జై తెలంగాణ, జయాంధ్ర ఉద్యమాల గురించి రెండింటి కూడా చదవాలి. జై తెలంగాణ ఉద్యమం పైన ఎక్కువ క్వశ్చన్లు పడితే జయాంధ్ర ఉద్యమం పైన 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్ట్స్ ఇక్కడ అర్థమవుతుంది. అంటే 6 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకాలు 2 అర్థం కావాలంటే జయాంధ్ర ఉద్యమాన్ని మీరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మూడో కాన్సెప్ట్ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2001 తర్వాత ఉద్యమము, ఈ ఉద్యమాలని ఈ 4 కోణాలలో చూసుకోవాలి. ఉద్యమాల పరంగా తెలంగాణ ఉద్యమాన్ని ఈ 4 ఉద్యమాల రూపంలో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు గ్రూప్ 1లో చూసుకోండి, దీనిపైన క్వశ్చన్ ఉంటుంది. గ్రూప్ 1లో చూసుకోండి, దీనిపైన 3 క్వశ్చన్లు వస్తాయి, దీనిపైన 1 క్వశ్చన్ వస్తుంది, దీనిపైన కూడా 3 క్వశ్చన్ 4 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఇక్కడ 1 3 4 5 3 8 అంటే 15 క్వశ్చన్లలో ఇక్కడ మనము మినిమం 6 నుంచి 7 క్వశ్చన్లు ఈ ఏరియా నుంచి మనం టచ్ అవుతూ ఉంటాయి. ఉద్యమాల పరంగా చూస్తే అవుట్ ఆఫ్ 150 మార్క్స్లో 10 మార్కుల క్వశ్చన్లలో 50% ఆఫ్ సిలబస్ ఈ 4 ఉద్యమాల కోణంలోనే సబ్జెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. మరి ఉద్యమాలే కాకుండా కాన్సెప్ట్ ఏంటి ఆ కాన్సెప్ట్ ఏందో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, కాన్సెప్ట్స్ కనుక చూస్తే
ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో, ఈ ఆపరేషన్ పోలో పైన మన దగ్గర గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ 4.5 గంటల క్లాస్ చెప్పడం జరిగింది ఒక ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో కారణాలు ఏమిటి, ఎందుకు వచ్చింది ఆపరేషన్ పోలో, ఆపరేషన్ పోలో జరిగిన విధానం ఏంటి, అంటే ఉద్యమం అంటే అక్కడ జరిగిన పోరాటం ఎలా జరిగింది, ఆపరేషన్ పోలో ఫలితాలు ఏమిటి అంటే కారణాలు చూడాలి, ఆపరేషన్ పోలోతో పాటు జరిగినటువంటి వ్యవస్థ చూడాలి, ఫైనల్గా ఫలితాలు చూడాలి. దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చిన నేపథ్యాన్ని చూసుకోవాలి. అది గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ. తెలంగాణ సాయుధ పోరాటం ఆఫ్ ద కాజెస్, జాయిన్ ఇండియా ఉద్యమం ఒక కారణం, యథాతథ ఒప్పందం ఒక కారణం, నిజాం ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ చేయడం ఒక కారణం, తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులు ఒక కారణం. ఇవన్నీ ఆపరేషన్ పోలో గల కారణాలు అయితే, ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ పైన భారత సైన్యం ఎట్లా దాడి చేసింది, హైదరాబాద్ సైన్యం ఎట్లా ఎదుర్కొన్న కాన్సెప్ట్ చూస్తాం. ఫైనల్గా ఫలితాలు చూస్తాం. ఏంటా ఫలితాలు, నిజాము రాజ్యం అనే వ్యవస్థ పోయి భారత ప్రభుత్వం అనే వ్యవస్థ వచ్చింది. అక్కడ హైదరాబాదు సంస్థానమే హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. అలా ఫలితాలలో ఒక 10-15 ఫలితాలు చూస్తాం. కారణాలలో 8 రకాల కారణాలు చూస్తాం. ఉద్యమం జరిగిన విధానం చూస్తాం. టోటల్ ఒక 4.5 గంటల క్లాస్ చూస్తాం. దీనిపైన గ్రూప్ 2లో 2-3 మార్కులు వస్తే గ్రూప్ 1లో కంపల్సరీగా 10 మార్కుల క్వశ్చన్ పేపర్ గ్యారంటీగా వస్తుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది ఏమిటంటే నక్సలిజం. ఈ నక్సలిజం పైన కూడా 10 మార్కుల క్వశ్చన్ గ్రూప్ 1లో వస్తే గ్రూప్ 2లలో 3 నుంచి 5 మార్కుల వరకు నక్సలిజం పైన కాన్సెప్ట్ వస్తాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తుంది నక్సలిజం. దీంతో పాటుగా మీరు ప్రధానంగా చదవాల్సిన అంశాలు ఏంటంటే ప్రజా సంఘాలు అనే కాన్సెప్ట్ చూసుకోవాలి. ప్రజా సంఘాలు, ఈ ప్రజా సంఘాలు అనేవి చివరి దశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాయి. దాదాపుగా ఒక 40 ప్రజా సంఘాలు వస్తాయి. ఈ 40 ప్రజాంగ సంఘాలు చదివితే మనం మినిమంగా గ్రూప్ 1లో 2 క్వశ్చన్స్ అంటే 20 మార్కుల వరకు రావడానికి ఆస్కారం ఉంది ప్రజా సంఘాల పైన. అదే మన గ్రూప్ 2లో కనుక వస్తే మినిమం 5 నుంచి 8 మార్కుల వరకు ప్రజా సంఘాల పైన క్వశ్చన్లు పడతాయి. అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలు. ఇది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలు అనేవి. ఎందుకంటే 69 ఉద్యమంలో 6 రాజకీయ పార్టీలు ఉంటే 2001 తర్వాత తెలంగాణ కోసం ఏర్పాటు చేయబడ్డ పార్టీలు 15 పార్టీలు ఉంటాయి. టోటల్గా 69 ఉద్యమం కావచ్చు, చివరి దశ ఉద్యమం కావచ్చు, 20 రాజకీయ పార్టీల గురించి చూడాలి. అసలు తెలంగాణ ఉద్యమం మొత్తం జరిగిందే రాజకీయ పార్టీల చుట్టూ తిరిగింది. మొత్తంగా రాజకీయ పార్టీల చుట్టే తిరిగింది తెలంగాణ ఉద్యమం మొత్తం. కానీ రాజకీయ పార్టీల పైన మనకు 5 to 8 మార్క్స్ వరకు కంప్లీట్గా మనకు గ్రూప్ 2లో రావడానికి ఆస్కారం ఉంది. గ్రూప్ 1లో కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్న సబ్జెక్టుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దానితో పాటు పొలిటికల్ జేఏసీ కార్యక్రమాలు, పొలిటికల్ జేఏసీ కార్యక్రమాలు మొత్తం కూడా చూస్తాం. అంటే ఉద్యమాల పరంగా, కాన్సెప్ట్ పరంగా సబ్జెక్ట్ అనేవి ఈ కోణాలలో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇన్ డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్, కాన్సెప్ట్ ఆఫ్ బేస్డ్ ఆఫ్ సబ్జెక్టు మనకు ఈ రంగాలలో కనబడతాయి. అంటే ఒక మినిమం ఒక 10 కాన్సెప్ట్లు కనబడతాయి. 150 మార్కులు 15 చాప్టర్లు ఉంటే ఇవి కనబడతాయి. దీనితో పాటుగా 10వ అంశం ఏంటంటే సంస్కృతి. ఈ సంస్కృతి గురించి మనం చూస్తాము. బతుకమ్మ, బోనాలు లాంటి సంస్కృతి గురించి చూస్తాం. అంటే ఒక 10 కాన్సెప్ట్లు మన ఐడియాలజీ పెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో 150 మార్కుల పేపర్లో ఇది కాన్సెప్ట్ బేస్డ్లో ఉండే అంశాలు. ఇక మన ప్రభుత్వ వ్యవస్థ అన్న కాన్సెప్ట్లో కొత్త కోణంలో సబ్జెక్టుని చదవాలి. అంటే ప్రభుత్వ విధానాలు ఏమిటి, ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేసింది, ప్రభుత్వం ఎలాంటి సూత్రాలు ప్రవేశపెట్టింది, పెద్ద మనుషుల ఒప్పందం ఏంటి, అంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థను ఇక్కడ చదవాలి. ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా ఉందో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, ముందుగా మీరు 1948 నుంచి 1956 వరకు ఉన్నటువంటి 3 ప్రభుత్వ విధానాలు చూడాలి. 3 ప్రభుత్వ విధానాలు చూడాలి. ఇక్కడ జైన్ చౌదరి ప్రభుత్వం వస్తుంది, ఎంకే వెల్లోడి ప్రభుత్వం వస్తుంది, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం వస్తుంది. 3 ప్రభుత్వ విధానాలలో భూ సంస్కరణలు ఏమిటి, విద్యా విధానాలు ఏమిటి, పరిపాలన వ్యవస్థ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల యొక్క మంత్రి వర్గాలు ఏమిటి,
గ్రూప్ 2 లాంటి క్వశ్చన్లు వస్తాయి. ప్రభుత్వ విధానాలు, రెవెన్యూ విధానాల గురించి ఇక్కడ అర్థం చేస్తే గ్రూప్ 1లో క్వశ్చన్ వస్తాయి. కానీ 3 ప్రభుత్వాల గురించి ఇక్కడ చూస్తాం. రెండోది ఏమిటంటే ప్రధానమైన క్వశ్చన్ ఎస్ఆర్సి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయబడే వ్యవస్థ. దీని ప్రకారమే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏబిసిడి రాష్ట్రాలు ఉన్నాయి. ఏబిసిడి రాష్ట్రాలు ఉంటే ఆ ఏబిసిడి రాష్ట్రాలని 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయబడ్డాయి. దేని ప్రకారం అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. దీని నుంచి డీటెయిల్గా మనం చూడాలి. గ్రూప్ 2లో క్వశ్చన్లు పడతాయి, గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా మనం చూడాల్సిన మరో కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఉద్యమం మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. అదేమిటంటే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందం కనుక అమలు చేసి ఉంటే మనకు తెలంగాణ ఉద్యమం అనే పదమే లేదు. దీంట్లో 14 అంశాలు ఉన్నాయి. 14 అంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి, వర్షమ్మడి ఎలా గుర్తుపెట్టుకోవాలి, వర్షమ్మడి గుర్తుపెట్టుకోకపోయిన కాన్సెప్ట్ ఎట్లా ఉండాలి అంటే ఈజీ మెథడ్లో మీకు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే దానిలో మొట్టమొదటి పాయింట్ మిగులు నిధులు, రెండో పాయింట్ మద్యపానం, మూడో పాయింట్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ. ప్రభుత్వ విద్యా వ్యవస్థ గురించి చెప్తుంది. 4-5 పాయింట్ల ఉద్యోగాల గురించి చెప్తున్నాయి. 4-5 పాయింట్ల ఉద్యోగాల గురించి చెప్తున్నాయి. 6వది ఉర్దూ భాష గురించి చెప్తుంది. 6వది ఉర్దూ లాంగ్వేజ్ గురించి చెప్తుంది. టోటల్గా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఉర్దూ భాష వల్లనే వచ్చింది. ఉర్దూ గురించి పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నారు. 7వ పాయింట్ ముల్కీ నియమాలు, అంటే ఇక్కడ స్థానికంగా పుట్టాలని ఒక నియమ నిబంధనలు రాసుకున్నారు ముల్కీ నియమాలలో. 8వ పాయింట్ తెలంగాణ ప్రాంతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మొత్తం కూడా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ పరిధిలో జరగాలని చెప్పారు. అదే మాదిరిగా 9, 10, 11 అనే 3 కాన్సెప్ట్లు, 9, 10, 11 అనే 3 కాన్సెప్ట్లు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలం గురించి పేర్కొన్నారు. 12, 13 అనేది మంత్రివర్గ గురించి చెప్తుంది. 14 అనేది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి చెప్తుంది. నేను ఒక్కసారి కనుక 1.5 గంటల సేపు మీకు ఒక పెద్ద మనుషుల ఒప్పందం గురించి వివరిస్తే ఆ 14 అంశాలు మీ మైండ్లో ఉంటాయి తప్ప మళ్ళీ గడబిడ అనేది ఉండదు. మీరు సాధారణంగా పుస్తకాల్లో చదివితే ఎన్నిసార్లు చదివినది గుర్తుండదు. కానీ ఒకసారి కాన్సెప్ట్ చెప్తే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండే విధంగా సబ్జెక్ట్ అనేది ఉంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద మనుషుల ఒప్పందం అనే కాన్సెప్ట్ కారణాలు ఏమిటి, ఒప్పందంలో అంశాలు ఏమిటి, ఒప్పంద ఉల్లంఘనలు ఏమిటి, లాంటి అంశాలు మొత్తం కూడా వివరిస్తాను. దాదాపు 4.5 గంటల క్లాస్ ఉంటుంది. 4.5 గంటల క్లాస్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ మనం చూడాల్సిన మరొక అంశాలు ఏమిటంటే జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 36. ఇక్కడ జై తెలంగాణ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, ఈ 2 ఉద్యమాలు దేని చుట్టూ తిరుగుతాయంటే జీవో నెంబర్ 36 చుట్టే తిరుగుతుంది. మరి జీవో నెంబర్ 36 ఏం చెప్తుంది, 610 జీవో ఏం చెప్తుంది, రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? 2 జీవోలే, 2 కాన్సెప్ట్లే. తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని వెనక్కి పంపడమే జీవో నెంబర్ 36. సేమ్ అదే కాన్సెప్ట్తో 610 జీవో కూడా ఉంటుంది. బట్ రెండింటికి ఉన్నట్టు లింకప్ ఏంటి, 2 కాన్సెప్ట్లు ఏందనేది లింకు చేసి ఇక్కడ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది, అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా మనకు 3 సూత్రాలు వస్తాయి. 8 సూత్రాల పథకం, 8 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం. టోటల్ తెలంగాణ ఉద్యమం మొత్తం దేని చుట్టూ తిరుగుద్ది అంటే ఈ రెండింటి చుట్టే తిరుగుతుంది. ఏంటంటివి? పెద్ద మనుషుల ఒప్పందం, 6 సూత్రాల పథకం. ఈ 2 తెలంగాణ ఉద్యమంలో టోటల్గా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మొత్తము ఈ 2 సూత్రాల చుట్టే తిరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. 6 సూత్రాల పథకం పైన 2 గంటల పైన క్లాసు కాదు, 4.5 గంటల క్లాసు ఉంటుంది. ఒక 6 పాయింట్ ఫార్ములా మీద వ్యవస్థ మొత్తం అక్కడనే ఉంటుంది. జోనల్ సిస్టమ్ మొత్తం అక్కడనే ఉంటుంది. ఉద్యోగాల యొక్క బదిలీలకు సంబంధించిన అంశాలు మొత్తం అక్కడనే ఉంటాయి. ఉద్యోగాల విభజన మొత్తం అక్కడనే ఉంటుంది.
గ్రూప్ 1 ఏమిటి, గ్రూప్ 2 ఏమిటి, గ్రూప్ 4 ఏమిటి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఏమిటి, జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏమిటి, జోనల్ సిస్టమ్ ఏంటి, రాష్ట్రాన్ని 6 జోన్లకి ఎట్లా విభజించాలనే నేపథ్యాలు మొత్తం 6 పాయింట్ ఫార్ములాలు ఉంటాయి కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చూసే ఒక కాన్సెప్ట్ 610 జీవో. దీని లింకప్ కలిగినటువంటి మరొక అంశం ఏంటంటే గిరిగ్లానీ కమిటీ. గిరిగ్లానీ కమిటీ 610 జీవో పైన ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ. అది కూడా చాలా పెద్ద వ్యవస్థ కనబడుతుంది. ఇంకో అంశం ఏంటంటే 10వ అంశం ఏమిటంటే మనకు ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ గురించి చూస్తాం. శ్రీకృష్ణ కమిటీ చూస్తాం. అదే మాదిరిగా 2014 కాన్సెప్ట్ ఉద్యమాలు కనుక మనం పరిశీలించినప్పుడు జిఓఎం యొక్క ఏర్పాటు గురించి చూస్తాం. అదే మాదిరిగా పార్లమెంటులో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు గురించి చూస్తాం. అదే మాదిరిగా 2014 రాష్ట్ర విభజన చట్టం చూస్తాం. విభజన చట్టం మధ్యలో మరో 3 కమిటీలు కూడా చూడవచ్చు. అంటే కమిటీలు అనేవి దాదాపుగా 35 కమిటీలు వస్తాయి. ఆ 35 కమిటీలలో కొన్ని మోస్ట్ వాంటెడ్ కమిటీస్ ఉంటాయి. లలిత్ కుమార్ కమిటీ కావచ్చు, వశిష్ఠ భారవ్ కమిటీ కావచ్చు, కైలాసనాథ్ వాంచు కమిటీ కావచ్చు, 3 కమిటీలు కావచ్చు. ఇట్లా ఒక 15 అంశాల రూపంలో ప్రభుత్వ వ్యవస్థ చూస్తే దీంట్లో మరొక అంశం ఏంటంటే నీటిపారుదల రంగం కూడా అర్థం చేసుకోవాలి. నీటిపారుదల రంగం మీకు గ్రూప్ 1లో నీటిపారుదల రంగం పైన 8.5 గంటల క్లాస్ చెప్పాను. గ్రూప్ 1లో 8.5 గంటల క్లాసులు ఒక గ్రూప్ 1లో. అదే గ్రూప్ 2లో అయితే 6.5 గంటలు ఒక నీటిపారుదల వ్యవస్థ పైన ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ నా దగ్గర గనక మీరు ఆన్లైన్ క్లాసెస్ కనుక జాయిన్ అయితే ఉద్యమంలో 1% కూడా డౌట్ లేకుండా సబ్జెక్టు మొత్తం పెద్ద గందరగోళం ఏం లేదు. గింతే సబ్జెక్టు, గిదే ఈజీ, గీ కోణంలోనే చదవాలి. నీలో ఒక భయాన్ని పోగొట్టి ఒక సబ్జెక్టు పైన క్లారిటీ ఇచ్చి వి ప్రకాష్ లాంటి పుస్తకాలు చదివినప్పుడు చాలా గందరగోళం అంటే అర్థం కాని సబ్జెక్టుని మీరు ఒక 45 రోజులలో సబ్జెక్టు నేర్చుకోవచ్చు. 140 వరకు మార్క్స్ స్కోరింగ్ చేయవచ్చు గ్రూప్ 2లో. గ్రూప్ 1లో 130 వరకు స్కోరింగ్ చేయవచ్చు. కాబట్టి తెలంగాణ ఉద్యమం అంటేనే అశోక్ కుమార్ సార్. ఎందుకంటే నేను దానిపైన చాలా కసరత్తు చేశాను. 2002 నుంచి 2015 సంవత్సరం వరకు ఒక జర్నలిస్టుగా పనిచేశాను. ఒక వార్తా పేపర్లో, ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో, ఒక సాక్షి పేపర్లో, ఒక నమస్తే తెలంగాణ పేపర్లో నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా, మరియు ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా నిపుణాన్ని స్టార్ట్ చేసి ఉద్యమాన్ని అడుగడుగున రాశాను. అంతకు మించి 2011లోనే తెలంగాణ మూమెంట్ పైన PhD అడ్మిషన్ తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. తెలంగాణ మూమెంట్ పైన PhD, జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం, విద్యార్థి సంఘాలలో పనిచేసిన అనుభవం, ఉస్మాన్ యూనివర్సిటీలో చదివాను కాబట్టి ఉద్యమం యొక్క అణువణువు తెలుసు. అణువణువు టచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2011 నుంచి 2014 వరకు ప్రతి పాయింట్ నా సబ్జెక్టుని మొత్తం కూడా అక్కడ రాయడం జరిగింది. సకల జనుల సమ్మె జరిగిన 42 రోజులు 42 రోజుల పాటు 42 ఎడ్డింగ్లు పెట్టాను సకల జనుల సమ్మె పైన. కానీ ఉద్యమం పైన అణువణువు సబ్జెక్టు కూడా మొత్తంగా క్లారిటీని, గందరగోళాన్ని మొత్తం పోగొట్టి ఇచ్చే బాధ్యత నాది తెలంగాణ మూమెంట్ పైన. మరి అశోక్ సార్ అంటే కేవలం తెలంగాణ ఉద్యమమేనా? మరి తెలంగాణిస్ట్ చెప్పడం అంటే అంతకు మించి తెలంగాణిస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా సబ్జెక్టుని డివైడ్ చేసి ఈజీ కాన్సెప్ట్స్ ఏంది, ఆడుకోరు ఏమిటి, 2 కోణాల్లో మనం మొత్తంగా చూస్తాం. ముఖ్యంగా 4 చాప్టర్లు తెలంగాణ చరిత్రలో. 1 శాతవాహనులు, 2 కాకతీయులు, 3 కుతుబుషాయిలు, 4 అసబ్జాయిలు. అయితే ఇక్కడ గమ్మత్ ఏమిటంటే శాతవాహనులు, కాకతీయులు, అసబ్జాయిల కుతుబుషాయిలకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు పడతాయో, శాతవాహనులు, కాకతీయులు, కుతుబుషాయిలకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు పడతాయో ఒక అసబ్జాయిలకి వెళ్ళి అన్ని క్వశ్చన్లు పడతాయి.
గ్రూప్ వన్లో మొత్తంగా 5 క్వశ్చన్లు వస్తే 3 క్వశ్చన్లు అసబ్జాయాల పైనే క్వశ్చన్లు పడతాయి తెలంగాణ హిస్టరీలో. తెలంగాణ హిస్టరీలో 40 నుంచి 50 క్వశ్చన్లు గ్రూప్ 1 క్వశ్చన్లు ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. 5 బ్యాచ్లు చెప్పడం జరిగింది తెలంగాణ హిస్టరీలో. తెలంగాణ హిస్టరీలో కూడా ఏ సబ్జెక్టు చదవాలి, ఏం చదవద్దు. ఎందుకంటే తెలంగాణ చరిత్రని కానీ భారతదేశ చరిత్రని కానీ పొలిటికల్ హిస్టరీ చదవాల్సిన పని లేదు. పొలిటికల్ హిస్టరీ పైన క్వశ్చన్లు పడవు. మరి ఎక్కడ పడతాయి? కల్చర్ పైన పడతాయి, మతం పైన క్వశ్చన్లు పడతాయి, మతం పైన క్వశ్చన్లు పడతాయి, కళల పైన క్వశ్చన్లు పడతాయి, భాష పైన క్వశ్చన్లు పడతాయి, టోటల్గా సంస్కృతి అనే కోణంలో సబ్జెక్టు పైన క్వశ్చన్లు పడతాయి. ఒకప్పుడు పొలిటికల్ హిస్టరీ అడిగేవాళ్ళు. గౌతమి పుత్ర శాతకర్ణి గురించి క్వశ్చన్లు వచ్చేవి, రాణి రుద్రమాదేవి గురించి క్వశ్చన్లు వచ్చేవి. అట్లా లేదు. కాన్సెప్ట్ ఏంటంటే కాకతీయుల కాలంలో ఉన్న శైవిజం ఏమిటి, వైష్ణవిజం ఏమిటి, తొలి కాకతీయులు అనే వాళ్ళు ఎందుకు జైనులుగా ఉన్నారు, మలి కాకతీయులు అనే వాళ్ళు ఎందుకు శైవులుగా మారారు. ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక 13-14 వేల శివాలయాలు నిర్మించిన వాళ్ళు ఎవరంటే కాకతీయుల కాలంలోని శివాలయాలు మొత్తం నిర్మించబడ్డాయి. ఇవాళ మీరు పోతున్న ప్రతి గుడి కూడా ఎవరి కాలంలో నిర్మించబడి ఉంటుంది అంటే కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగి ఉంటుంది. ముఖ్యంగా శైవ ఆలయాలు. మరి శాతవాహనుల కాలంలో ఉన్న బుద్ధిజం ఏంటి, శాతవాహనుల కాలంలో అమరావతి శిల్పకళ ఏమిటి, శాతవాహనుల కాలంలో హిందూ మతం ఉన్నప్పటికీ ఆదరించబడిన మతం బుద్ధిజం. బుద్ధిజంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇక్కడ తెలంగాణలో ఉపయోగించిన అంశాలు ఏమిటి, లాంటిది ఏపీలో అంశాలు ఏమిటి, మొత్తంగా మతం కోణంలో, కల్చర్ కోణంలో, భాష కోణంలో. ఎందుకంటే మనకు చూడండి ఇక్కడ గమ్మత్తు ఉంటుంది. శాతవాహనుల కాలంలో ప్రాకృత భాష ఉన్నది, కాకతీయుల కాలంలో సంస్కృతం ఉన్నది. శాతవాహనుల కాలంలో ప్రాకృతం ఉన్నది, కాకతీయుల కాలంలో సంస్కృతం ఉన్నది అధికార భాషగా. కానీ కాకతీయుల కాలంలో మాతృభాష తెలుగు కనిపిస్తుంది. కుతుబుషాల కాలంలో పర్షియా భాష ఉంటుంది, పర్షియన్ భాష కుతుబుషాల కాలంలో. సేమ్ టైం అసబ్జాయాల కాలంలో పర్షియా భాష కూడా ఉన్నది. కానీ అసబ్జాయాల కాలంలో పర్షియాతో పాటు 1884లో ఉర్దూ భాష అధికార భాషగా మారిపోయింది. భాషల పైన కాన్సెప్ట్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సాహిత్య కోణంలో చర్చ జరుగుతుంది, మతం కోణంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నిర్మాణాలు, కాకతీయుల కాలంలో నిర్మాణాలు ఏమిటి, హైదరాబాద్ నగర నిర్మాణం ఏమిటి, హైదరాబాద్ నగర నిర్మాణంలో కుతుబుషాల యొక్క పాత్ర ఏమిటి, అసబ్జాయాల యొక్క పాత్ర ఏమిటి, నిర్మాణ రంగం గురించి అద్భుతంగా క్లాసెస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే సబ్జెక్టుని కింది స్థాయికి వెళ్ళి మొత్తం వ్యవస్థను మొత్తం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా ఇండియన్ హిస్టరీని కూడా ప్రాచీనం ఎలా చదవాలి, మధ్యయుగం ఎలా చదవాలి, ఆధునిక యుగాన్ని ఎలా టచ్ చేయాలి. మొత్తంగా మనకు గ్రూప్ 1లో 5 క్వశ్చన్లు వస్తాయి ఇండియన్ హిస్టరీ పైన. దానితో పాటు పేపర్ 1లో కూడా జనరల్ ఎస్సే 50 మార్కులు ఇండియన్ హిస్టరీ ఉన్నది. ఒక గ్రూప్ 1లో టోటల్గా హిస్టరీ అనేది 300 మార్కులు ఉంటుంది. 300 మార్కులు హిస్టరీ పైన క్వశ్చన్లు వస్తాయి గ్రూప్ 1లో. అదే గ్రూప్ 2లో అనుకోండి 230 నుంచి 250 క్వశ్చన్లు ఒక హిస్టరీ పై క్వశ్చన్లో వస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు గ్రూప్ 1లో చరిత్ర 300 మార్కులు, గ్రూప్ 2లో చరిత్ర 230 నుంచి 250 మార్కుల అంశాలు ఒక గ్రూప్ 2లో వస్తాయి. కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అదే గ్రూప్ 3కి వచ్చేసరికి అది 110 నుంచి 120 మార్కులు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనే పేపర్ని మొత్తం పక్కన పెట్టేసి పేపర్ 1లో పేపర్ 2లో దాన్ని మిళితం చేశారు, గందరగోళం చేశారు గ్రూప్ 3ని. కాబట్టి ఈ విధంగా మార్కులు వస్తాయి. కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి ఈ ఉద్యమానికి సంబంధించిన ఫీజు ఎలా ఉంది మన దగ్గర అంటే ఒకసారి చూడండి. గ్రూప్ 1కు సంబంధించి తెలంగాణ మూమెంట్ టిఎస్ మూమెంట్ వచ్చేసి 8,000 రూపాయల ఫీజు ఉంటుంది గ్రూప్ 1లో జాయిన్ అయిన వాళ్ళకు అప్ టు ఎగ్జామ్ వరకు. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు పోతో తెలియదు. నిన్న మన చక్రపాణి ఆ జోనల్ సిస్టాన్ని కొంత పరిష్కరించగానే రాష్ట్రపతి సంతకం పెట్టగానే గ్రూప్ 1 వేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు.
మేబీ మార్చి తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1 ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్నారు. విద్యార్థి లోకంలో కసి పెరుగుతూ ఉంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత కోణాలు కనబడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేసి మనకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మార్చి తర్వాత. ఒక తెలంగాణ మూమెంట్ పైన మనకు 8,000 ఫీజు ఉంటుంది. కానీ అప్ టు ఎగ్జామ్ వరకు ఇక్కడ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ కాకుండా అప్ టు 1 ఇయర్ కాకుండా అప్ టు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇస్తాను. అదేవిధంగా గ్రూప్ 1లో మరో పేపర్ ఏంటంటే టీఎస్ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీ ఈ రెండింటి కలిపి మనకి 8,000 రూపాయల ఫీజు ఉంటుంది. 2 పేపర్ల కింద 300 మార్కులకి 16,000 రూపాయలు హిస్టరీకి వెళ్ళి క్వశ్చన్లు అడుగుతారు. 16,000 రూపాయలు మనకు హిస్టరీ పైన ఫీజు ఉంటుంది కాబట్టి అది తీసుకోవచ్చు గ్రూప్ 1లో. కానీ సేమ్ క్లాస్ గ్రూప్ 2లో చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది, గ్రూప్ 1లో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2లో కనుక ఈ 250 మార్కుల పేపర్ సంబంధించి ప్రజెంట్ మన ఫీజు 5,000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2కి వచ్చేసరికి 5,000 రూపాయలు ఉంటుంది. అదే గ్రూప్ 1కి వచ్చేసరికి 16,000 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే చెప్పే విధానంలో ఓపికతో నిదానంగా చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్లు మీకు ఇవ్వాలి, 10 మార్కుల క్వశ్చన్లు ఇవ్వాలి, జనరల్ ఎస్సే ఇవ్వాలి. చెప్పే విధానం మొత్తంగా మారిపోతుంది. అదే గ్రూప్ 2లోకి వచ్చేస్తే మనకు బిట్ రూపంలో చెప్తాము. కానీ ఇక్కడ అవర్స్ సేమ్ ఉంటుంది, ఇక్కడ కూడా అవర్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ 300 గంటల క్లాస్ ఇస్తాను, ఇక్కడ కూడా గంతే 300 గంటల క్లాసే వస్తుంది. కానీ ఇక్కడ అప్ టు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటే ఇక్కడ 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉన్న అంశాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు బయట మార్కెట్లో తక్కువ ఫీజుతో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ కరెక్ట్గా 40-50 గంటలు కూడా ఉద్యమాన్ని చెప్పలేరు. కానీ ఇక్కడ మనం అణువణువు టచ్ చేస్తూ కారణాలు ఏమిటి, ఫలితాలు ఏమిటి, జరిగిన విధానం ఏంటి, ఉద్యమాన్ని 3 కోణాలు విభజించుకొని 3 కాన్సెప్ట్లలో అందిస్తూ సబ్జెక్టు మొత్తంగా 2 కోణాలు తీసుకొని సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు 85-90% గ్యారంటీ నాది, అటు గ్రూప్ 1లోను ఇటు గ్రూప్ 2లోను. మీకు కనుక సబ్జెక్టు కనుక నేర్చుకోవాలనుకుంటే అది ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, భారతదేశ చరిత్ర కావచ్చు, ఏదైనా చరిత్రని అవలోకంగా ఈజీగా సబ్జెక్ట్ అంటే గింతే గందరగోళం ఏం లేదన్న మాదిరిగా మీకు సబ్జెక్ట్ ఇచ్చే ఒక బాధ్యత నాది. కాబట్టి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ 3 కాన్సెప్ట్లని అశోక తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటుగా జనరల్ స్టడీస్ కోర్సెస్, టోటల్గా గ్రూప్ 2 క్లాసెస్, ఎన్టీపీసీ మరియు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ లాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మనకు కనబడతాయి. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మన్నడ వరకు మనకి యాప్ పేరు ఏంటంటే అశోక తెలంగాణ అకాడమీ యాప్ ఉన్నది. అశోక తెలంగాణ అకాడమీ అయితే దీన్ని రీసెంట్గా ఇప్పుడు అశోక ఆన్లైన్ అకాడమీగా పేరు మార్చడం జరుగుతుంది. అశోక ఆన్లైన్ అకాడమీగా పేరు మార్చడం జరుగుతుంది. అశోక ఆన్లైన్ అకాడమీగా పేరు మార్చడం జరుగుతుంది. కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి చరిత్ర రూపంలో, సబ్జెక్ట్ రూపంలో మీకు ఇచ్చే ఒక బాధ్యత నాది. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ దొరుకుతున్నాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కొన్ని ఫ్రీ క్లాసెస్ ఒక 10-12 క్లాసెస్ మీకు యాప్లో దొరుకుతాయి. 10-12 క్లాసెస్ మీకు యాప్లో దొరుకుతాయి. కాబట్టి ఆ యాప్లో ఉన్న క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ ముందుగానే వినండి. లేదా యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే మనకి ఉద్యమ క్లాసులు మొత్తంగా మీకు ఒక 20-30 క్లాసులు మీకు ఫ్రీ క్లాసెస్ కూడా దొరుకుతాయి. ఆ క్లాసులు విన్న తర్వాత మీకు కనుక నచ్చితే అశోక ఆన్లైన్ అకాడమీలో అడ్మిట్ కాండి. సబ్జెక్టు పైన గందరగోళాన్ని పోగొట్టుకోండి. గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలలో, గ్రూప్ 1 ఉద్యోగాలలో, గ్రూప్ 3 ఉద్యోగాల్లో విజేతలుగా నిలబడే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఆన్లైన్ క్లాస్ సంబంధించిన సమాచారం. దానితో పాటుగా ఏ కాన్సెప్ట్లో చదవాలన్నటువంటి కొంత మీకు ఒక ఫ్రీ ఆఫ్ కాన్సెప్ట్ ఇచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.